పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాం. పుదీనా, టమాటాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, నూనె పోసుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ప్లేట్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, టమాటాలు, పుదీనా వేసి పుదీనా వాడ్చుకొని దాంట్లో టమాటాలు వేసి బాగా వాడ్చుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. మిక్సీలో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో మెత్తంగా పొడి చేసుకోవాలి. దాంట్లో చింతపండు, నానబెట్టిన చింతపండు వేయాలి. దాన్ని మిక్సీ వేసుకొని పుదీనా, టమాటా వేసి ఊరికే అలా ఒక తిప్పేసి బాండలు పెట్టి 2 గంటలు నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, కరివేపాకు వేసి మిక్సీలోది బాండల్లో వేసి కొంచెంసేపు బాగా కలియబెట్టాలి. బాగా వాడ్చినాక పుదీనా పచ్చడి రెడీ. మేము రాగి జావ చేసుకున్నాము. పచ్చడి